నమస్తే అండి జయప్రద గారు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, సాధారణంగా ఈ వారాలలో పుట్టిన వాళ్ళు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వారం యొక్క ప్రభావం కూడా ఆ వ్యక్తి జీవితం మీద పడే అవకాశం ఉంటుందని వింటూ ఉన్నాం. కాబట్టి సోమవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంది? అది అమ్మాయికైనా అబ్బాయికైనా ఒకలానే ఉంటుందా? తప్పకుండా. సోమవారం పుట్టిన వాళ్ళు అమ్మాయిలు కొంచెం డిఫరెంట్గా ఉంటారు, అబ్బాయిలు డిఫరెంట్గా ఉంటారు. సో 2వ నెంబర్ లక్షణం అంటారు దీన్ని. అలాగే చంద్రుడు ఒక కారకత్వంతో ఉంటారు. సో చంద్రుడు అనగానే ఇక్కడ 16 కళలు ఉంటాయి వీళ్ళల్లో. సో 16 కళల లాగా వీళ్ళు క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు అనే లక్షణాలు కూడా ఉంటాయి. ఓహో. సో అందుకని ఆ 2వ నెంబర్ అది చంద్రుడు సోమవారం పుట్టడం అంటే ఒక అదృష్ట యోగం అంటుందని. సో ఏంటి అంటే వీళ్ళు బాగా సేవాభావం కలిగిన వాళ్ళు, సర్వీస్ చేస్తూ ఉంటారు, ఎక్కువ సర్వీస్ చేయడంలో ఇష్టపడతారు. తర్వాత బాగా సెన్సిటివ్ మనుషులు, ఏ పని చేయాలన్నా ప్రేమతో చెప్తే చేస్తారు, కానీ బెదిరిస్తే చేయరు. సో వాళ్ళకి మాకు ఇలా కావాలి అంటే సేవ చేస్తారు. దీంట్లో ఏంటంటే చాలామంది అమాయకులు మోసపోవడం ఉంటుంది. సో ఈజీగా వాళ్ళ ప్రేమతో వాళ్ళ అన్ని పనులు చేయించడం, వాళ్ళ చేత అన్ని చేయించుకున్నాక వాళ్ళకి ఏమి ఇవ్వకపోవడం ఉంటుంది. సో వీళ్ళు అక్కడ ప్రేమని చూస్తారు తప్ప ఫైనాన్షియల్గా ఏమి చూడరు. దానివల్ల సోమవారం పుట్టిన వాళ్ళకి చాలామందికి అదృష్టం 50-50 ఉంటుంది. ఓకే. అమ్మాయికైనా అబ్బాయికైనా? అబ్బాయికైనా అమ్మాయికైనా ఇద్దరికి. ఓకే. ఫస్ట్ అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. ఓకే. అంటే మీరు అన్నట్టుగా ఇద్దరికి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అమ్మాయిలకైతే ఎలా ఉండే అవకాశం ఉంది? అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా, కొంచెం గట్టిగా మాట్లాడితే కళ్ళలో నీళ్ళు వచ్చేసేటట్టుగా, కొంతమంది పిల్లలైతే గట్టిగా మాట్లాడడం, స్ట్రాంగ్గా సమాధానం చెప్పడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సోమవారం పుట్టిన అమ్మాయిలు. అండ్ తర్వాత వీళ్ళకి భర్తకి బాగా సేవ చేస్తారు, తల్లిదండ్రులకి బాగా సేవ చేస్తారు. సో తల్లిదండ్రుల సేవలోని భర్త సేవలోని వీళ్ళు బాగా అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా నమ్మితే వాళ్ళకి మొత్తం 99% అంటే 100% వాళ్ళకి ఎఫర్ట్ పెట్టి మరి పనిచేస్తుంటారు. ఓకే. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళకి వాళ్ళు మోసం చేస్తే తెలిస్తే తట్టుకోలేక కొంతమంది పిల్లలు డిసప్పాయింట్ అయ్యి, అంటే చాలామంది ఎలా ఉంటారంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి ఎవరితోటి మాట్లాడకుండా కొంచెం ఇబ్బందులు తెచ్చుకోవడం, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ సోమవారం పుట్టిన వాళ్ళకి జరుగుతుంది. సైలెంట్ అయిపోతారు. సైలెంట్గా ఉంటారు కాదు, మైండ్ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. అబ్బాయిలకైతే? అబ్బాయిలు చాలా స్ట్రాంగ్గానే ఉంటారు ఏ విషయమైనా. సో సోమవారం పుట్టడం అంటే ఒక అదృష్ట యోగం అంటారు అబ్బాయిల్ని. సో వాళ్ళకి సోమవారం ఒక ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు అంటే ఆ వంశానికి అభివృద్ధి తెస్తాడు, ఆ వంశంలో వాడికి మంచి పేరు తెచ్చుకుంటాడు అనే బాగా నమ్ముతారు అనమాట. సో సోమవారం అనేది చంద్రుడు కారకత్వంతో అబ్బాయికి చాలా అంటే ఆకర్షణ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. చంద్రుడి ఆకర్షణతో అబ్బాయిలు అయితే ఉంటారు. ఓకే. మరి సోమవారం పుట్టిన వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? వీళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడూ సేవ చేస్తూనే ఉంటారు నాన్న, కానీ పాద నమస్కారం చేసి వెళ్ళాలి బయటికి వెళ్ళేటప్పుడు. వీళ్ళు అది మిస్ అవుతారు, అన్ని పనులు చేస్తారు, తల్లిదండ్రులకి కాళ్ళ నమస్కారం చేయడం మర్చిపోతుంటారు వీళ్ళు. సో కాళ్ళ నమస్కారం చేసి బయటికి వెళ్ళడం వల్ల వీళ్ళకి పని సక్సెస్ అవుతుంది. సో జీవిత భాగస్వామిని బాగా చూసుకోవడం వల్ల వీళ్ళకి బాగుంటుంది లైఫ్. చాలామంది ఏంటంటే వీళ్ళకి డిఫరెంట్ జీవిత భాగస్వాములు వస్తారు, ఎప్పుడు కూడా పాజిటివ్గా రారు. వీళ్ళు పాజిటివ్గా ఉంటారు, వాళ్ళు నెగిటివ్గా ఉంటారు. అందువల్ల వాళ్ళతో ఎక్కువగా కలవరు, కానీ వీళ్ళు కలుపుకొని వాళ్ళని బాగా చూసుకోవడం, తల్లిదండ్రులకి ఎక్కువ కాళ్ళ నమస్కారం చేసి బయటికి వెళ్ళడం వల్ల కలిసి వస్తుంది వీళ్ళకి. ఓకే. సో అంటే సోమవారం పుట్టిన వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది? పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. అమ్మాయిలు అయితే లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి. సో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల వీళ్ళకి జీవిత భాగస్వామి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు వస్తారని చెప్పాం కదా. సో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల సో వీళ్ళకి జీవిత భాగస్వామి బాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అబ్బాయిలు శివుని ఆరాధించాలి. శివుని ఆరాధించడం వల్ల పార్వతి అమ్మవారిలాగా వీళ్ళకి అన్ని విషయాల్లోని సపోర్ట్గా ఉండే వైఫ్ వస్తుంది. ఓకే. సో సోమవారం పుట్టిన వాళ్ళు చేయకూడని పనులు ఏమంటారు? ఎక్కువ అబద్ధాలు ఆడకూడదన్న. వీళ్ళు జనరల్గా అబద్ధం ఆడేస్తుంటారు. ఏంటంటే పని చేయడంలోని విషయంలోని వీళ్ళు కొంచెం ఏంటంటే ముందు పని అవ్వాలి, అందుకని చిన్న చిన్న అబద్ధాలు అనేవి అనుకుంటారు, చిన్న చిన్నవే అనుకుని మాట్లాడుతుంటారు. ఆ అబద్ధాలు అనేది వీళ్ళు అసలు ఆడకూడదు. అబద్ధం ఆడకుండా ఉంటే వీళ్ళు కలిసి వస్తుంది. అబద్ధం అనేది అస్సలు పనికిరాదు వీళ్ళకి. సోమవారం పుట్టిన వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అబ్బాయిలు అయితే శివుడిని ఆరాధించడం వల్ల వీళ్ళకి జీవిత భాగస్వామి మంచి పార్వతి అమ్మవారి అనుగ్రహం లాగా వీళ్ళకి ఆ అమ్మవారి అనుగ్రహంతో భార్య వస్తుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం చాలా సెన్సిటివ్, కమర్షియల్గా ఉండలేరు. సో ఎప్పుడైతే వైఫ్ వస్తుందో ఆ వైఫ్ సపోర్ట్తో వీళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు. ఓకే. అందుకని వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ వైఫ్ రావాలి. సో అందుకే అన్ని పనుల్లో ఆమె చక్కగా అంత స్ట్రాంగ్ అంటే వీళ్ళని సాధించే వాళ్ళు కాకుండా వీళ్ళకి అన్ని విషయాల్లో చక్కగా నిదానంగా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఏ విషయమైనా ప్రేమతో చెప్తే కానీ పనులు చేయరు. అది ఎవరైనా సరే ప్రేమతో చెప్తే ఏ పనులు చేస్తారు, అదిరించినా బెదిరించినా చేయరు. అందుకని వీళ్ళకి అన్ని విషయాల్లో తెలివైన అమ్మాయి రావాలి జీవిత భాగస్వామి. అందుకని వీళ్ళు శివుని ఆరాధించడం చాలా విశేషం. సాధారణంగా చాలామంది పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు బాగుంది ఇట్లా చెబుతూ ఉంటారు.
సోమవారం పుట్టిన వాళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది? శ్రీశైల క్షేత్రం చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మల్లికార్జున అమ్మవారు, మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారు చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. వీలైనంతసేపు ఎప్పుడు కుదిరినా శ్రీశైలం వెళ్ళడం, క్షేత్ర దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేయడం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి జయప్రద గారు. సోమవారం పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అలానే వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది, శుభం కలుగుతుంది, వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.